సాధారణంగా ఎన్నికలంటేనే వ్యూహ ప్రతివ్యూహాలకు నిలయం. ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకు రాజకీయ పార్టీలు ఎంత చెయ్యాలో అంత చేస్తాయి. తెలంగాణను పక్కన పెడితే ఏపీలో మాత్రం ఎన్నికలు రణక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో కూడా అనేక సమీకరణాలు పరిగణలోనికి తీసుకున్నాయి. మళ్లీ అధికారం తమదే అని టీడీపీ చెప్తున్నా జగన్ సభలకు వచ్చిన జనాలను చూస్తుంటే మాత్రం విజయం ఎవరిదో చెప్పడం విశ్లేషణలకు కూడా కష్టంగానే మారింది. ఈ తరుణంలోనే తెరపైకి వచ్చిన క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ఊహించని సంచలనం సృష్టిస్తోంది. ఆ పార్టీకి వచ్చే ఓట్లు పక్కకు పెడితే పాల్ తీరు జగన్ పార్టీకి మింగుడు పడకుండా మారింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న వైసీపీ కేఏ పాల్ దెబ్బతో విలవిలలాడుతోంది. ఒకే విధంగా పేర్లున్న అభ్యర్థులను బరిలోకి దింపడం, ఒకే మాదిరిగా వైసీపీ కండువా, వైసీపీ గుర్తుకు దగ్గరగా ఉండేలా ప్రజాశాంతి పార్టీ గుర్తు కండువా ఉండడంతో వైసీపీ కాస్త గందరగోళానికి గురవుతోంది. తెలంగాణలో కారును పోలి ఉన్న రోడ్డు రోలర్ గుర్తుతో కొందరు అధికార పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం వైసీపీని వెంటాడుతోంది. దాదాపు 35 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 పార్లమెంటు స్థానాల్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. పర్చూరు అసెంబ్లీ స్థానంలో వైసీపీ తరపున దగ్గుపాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా, అదే స్థానంలో అదే పేరుతో ప్రజాశాంతి పార్టీ తరపున మరో వ్యక్తి బరిలో దిగారు. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడంతో పాటు ఎన్నికల గుర్తు కూడా ఇంచుమించు ఒకేలా కనిపించడం వైసీపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ ఓట్లను చీల్చేందుకు కుట్రపూరితంగానే ఒకే పేరున్న అభ్యర్థులను పోటీలో దింపారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అయితే ఈ సీన్ గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. అప్పుడు కూడా ఒకే విధంగా ఉండే పేర్లతో పాటు రైలు ఇంజన్ గుర్తును పోలిన గొంగళి పురుగు గుర్తు ఉండడం వల్ల ఆ ఎన్నికలో ప్రజారాజ్యం పార్టీకి గట్టి దెబ్బే తగిలిందని చెప్పుకోవాలి. పేర్లు ఒకటవడం, గుర్తు దాదాపుగా ఒకేలా ఉండడంతో ప్రజారాజ్యం పార్టీకి మైనస్ అయ్యిందని స్వయంగా మెగాస్టార్ చిరంజీవే చెప్పుకొచ్చారు. ఇదంతా వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కావాలనే చేసిందని చిరంజీవి ఆరోపించారు కూడా. అదే సీన్ ఇప్పుడు రిపీట్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటనతో ఆందోళన చెందుతున్న కొందరు వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. అయితే ఈ వ్యవహారంపై ఓ న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్లో కేఏ పాల్ వివరణ ఇచ్చారు. తమ పార్టీ జాబితాలో కొందరు తప్పుడు అభ్యర్థులు ఉన్నారని, వాళ్లు ఎలా వచ్చారో అర్థం కావడం లేదన్నారు. ప్రజాశాంతి పార్టీ మనుషులను చంద్రబాబు కొన్నారని, ఆయనే ఈ పని చేసి ఉంటారని ఆరోపించారు. వైసీపీ ఓట్లను చీల్చేందుకే ఈ కుట్ర చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఆనాడు వైఎస్ అమలు చేసిన ప్లాన్ ఇప్పుడు వైసీపీకి ప్రతికూలంగా మారుతోందో లేదో ఫలితాలే సమాధానం చెప్పాలి.